హాయ్ అండి అందరికీ. ఇది వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. మేము చూడటానికి వచ్చాము. ఇది ఎప్పుడో పురాతన కాలం అండి ఈ టెంపుల్. ఇదిగోండి ధ్వజస్తంభము. పైకి ఎక్కుతుంటే కొంచెం ఇబ్బంది అనిపించిందండి మెట్లు అవి. చూడండి ఇదంతా కూడా మెట్లు కూడా చాలా కష్టంగా ఉంది ఎక్కటము. ఇదిగోండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి ఇక్కడ గరుడాల పార్సంది అంటండి. ఆంజనేయ స్వామి ఇక్కడ గరుడాల రెండు కూడా పక్క పక్కనే ఉన్నాయి. టెంపుల్కి వచ్చాం కానీ టెంపుల్ క్లోజ్ చేసి ఉందండి. టెంపుల్ చూపిద్దామంటే చూడండి ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది. ఇప్పుడు ఈ కనపడే ఇదంతా కూడా కారు వచ్చే వే అండి. ఇక్కడ మెట్లు ఉన్నాము. ఇటు సైడ్ నుంచి మెట్లు దిగటము, కిందకి దిగాలన్నా ఎక్కాలన్నా, కానీ కారు వచ్చేది మాత్రం ఒక సైడ్ నుంచి రావటం, ఒక సైడ్ కొండ మీద చుట్టూ తిరిగి వెళ్ళాలండి. దాని పక్కనే ఏరుందండి, నది. చూడండి ఎంత బాగుందో చూడటానికి. పక్కన నుండి పచ్చగా చెట్లు అవన్నీ కూడా చాలా బాగున్నాయండి. కొండ చెట్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇదిగోండి ధ్వజస్తంభము. ఇదిగోండి గుడి. వాయిస్ పడుతుంది. గుడి చూడండి తాళాలు వేసి ఉన్నాయి. టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. మేము తీసుంటుందేమని వచ్చామండి. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇది ఇక్కడేమో ఆపోజిట్లో టెంపుల్ అండి. ఇది ఇప్పుడుది కాదండి, చాలా పురాతన కాలంలో కట్టిందంటే. ఇది చాలా ఫేమస్ గుడి అంట ఇది వైకుంఠపురము. అందుకే చూద్దామని వచ్చాము, కానీ టెంపుల్ క్లోజ్ చేసి ఉందండి. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. ఇక్కడి నుంచి మొత్తం నది చుట్టూ కూడా పొలాలండి, పచ్చగాను చాలా బాగుంది. కొండ చుట్టూ ఉందండి నది, చాలా బాగుంది. ఇదిగోండి ఏ నదిలోకి వెళ్ళటానికి కూడా ఇటు నుంచి మెట్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు క్లోజ్ చేసేసినట్టున్నారు. మెట్లు వెళ్ళటానికి లేదు. చూడండి సూర్యుడు చూడు ఎంత బాగుందో. చూడండి టెంపుల్ కూడా చాలా పెద్దదండి. గుడి చుట్టూ వెళ్తున్నాము.